శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు మధ్యలో సుమారుగా 4 నెలల 15 రోజులు శని వక్రగమనం పొందడం జరిగింది. సో సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా శని భగవానుడు సూర్య గమనాన్ని అనుసరించి ఈ విధంగా 135, 140 రోజుల్లో ఇంచుమించుగా 5 నెలల వరకు కూడా ప్రతి సంవత్సరం వక్రించి ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే సంవత్సరం మొత్తం మీద ఎవరైతే జన్మిస్తూ ఉంటారో అది ఇంచుమించుగా ఈ సృష్టి ప్రారంభం నుంచి అనుకుందాం, ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు జన్మిస్తూ ఉంటారు. ఈ జన్మించిన వాళ్ళు గురుగ్రహం ఇంచుమించుగా ఒక 40% జాతకాల్లో వక్రించి ఉంటాడు. అంటే ఇప్పుడు మనకేముంది, ఈ సంవత్సరం 30 జూన్ తర్వాత నుంచి నవంబర్ 15 మధ్యలో ఎవరు జన్మించినా వారి జన్మ జాతకంలో శని వక్రించి ఉంటాడు. ఇంకా నవంబర్ 15 నుంచి మామూలుగా శని రుజుమార్గంలో ఉంటాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరి జాతకంలో శని వక్రించి ఉండడం కానీ రుజుమార్గంలో ఉండడం కానీ జరుగుతుంది. శని కర్మకారకుడు. జాతకుని యొక్క మొత్తం జీవన విధానాన్ని, అతను బాధ్యతల్ని, అతని కర్మల్ని తెలియజేస్తూ ఉంటుంది. అంటే జాతకుడు జీవనోపాధి కొరకు ఏ ఉద్యోగం చేస్తాడు, స్వతంత్రంగా ఉంటాడా, ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం జరుగుతుందా, లేదంటే జీవితాంతం ఇతరుల మీద ఆధారపడి ఉంటాడా, లేదా తనే 10 మందికి ఆధారం కల్పిస్తుంటాడా అన్నది కూడా శని బట్టే ఉంటుంది. అటు రాజకీయ రంగంలో రాణించాలన్నా, ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్నా, మరి ఒక పారిశ్రామికవేత్తగా మారాలన్నా శని ఖచ్చితంగా బలవంతుడై ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా జాతకుడు బాగుపడి ఉంటాడు. సో అలాగే వివాహ జీవితం అనుకూలంగా ఉండాలన్నా, సంతానం అభివృద్ధి చెందాలన్నా కూడా శని బలం అన్ని విషయాల్లో కూడా, శని కర్మకారకుడు కాబట్టి అన్ని విషయాల్లో కూడా శని యొక్క పాత్ర ఏదో విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. సహజ రాశి చక్రంలో మరి శని 10, 11 స్థానాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. ప్రతి ఉద్యోగ స్థానం, 11వ స్థానం ఉద్యోగరీత్యా లాభాన్ని ఇచ్చే స్థానం. అంటే ఇంచుమించుగా ప్రతి ఒక్కడికి ఆదాయాన్ని ఇచ్చేవాడు శని, వృత్తినిచ్చేవాడు శని. అలాగే 7వ స్థానంలో ఉచ్చ పొందుతుంటాడు. అంటే వివాహ జీవితం, వ్యాపారం, విదేశ వ్యవహారం, దీనికి కూడా శనే కారణం అవుతుంటాడు. శని 7వ తులారాశిలో ఉంటాడు కాబట్టి ఉచ్చుకు పొంది. అలాగే మేషరాశిలో నీచ పొందుతుంటాడు కాబట్టి జీవితంలో కష్టపడి సాధించడానికి, అలాగే బాల్యంలోనూ వృద్ధాప్యంలోనూ జరిగే ఇబ్బందులకు కూడా శనే కారణం అవుతూ ఉంటాడు. అయితే శని వక్రించడం వల్ల ఏం జరుగుతుంది? శని వక్రించడం వల్ల ఏంటంటే సాధారణంగా శని మల్టిపుల్గా యాక్ట్ చేస్తుంటాడు. వక్రించినప్పుడు అంటే ఒక వ్యక్తి ఏదన్నా ఇంటి నుంచి బయలుదేరి మధ్యలో రాబోతులకు అతనికి ఏదో గుర్తొచ్చింది, ఏదో ఇంట్లో మర్చిపోయామో, లేదంటే గ్యాస్ స్టవ్ కట్టలేదో, లేదంటే పలానా వస్తువు మర్చిపోయామో, లేదంటే పలానా డాక్యుమెంట్ తీసుకెళ్ళదో అని గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ తాళం తీసుకొని ఆ సామాన్లు ఏవో తీసుకెళ్తుంటాడు. అంటే ఏంటి, గతంలో మనం అంటే గత జన్మలో పెండింగ్ ఉండిపోయిన పనులు ఏమన్నా ఉంటే ఈ జన్మలో కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది వ్యక్తిగతంగా బాధ్యత అవ్వచ్చు, ఏదైనా వృత్తి అవ్వచ్చు, ఏ బాధ్యత అయినా గతంలో ఏదన్నా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి తిరిగి మళ్ళీ అదే కార్యక్రమం కోసం జన్మించవచ్చు. సో అది ఈ విధంగా వారి కర్మను బట్టి పూర్వజన్మ కర్మ కొంత మిగిలిపోయింది జాతకుడికి అని చెప్తూ ఉంటుంది. అయితే ప్రస్తుత దైనందిన జీవితంలో శని భగవానుడు వక్రించి ఉన్నవాడు చాలా కష్టపడి జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది. వృత్తిలో సడన్గా అప్ అండ్ డౌన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకే వృత్తిలో కంటిన్యూ అవ్వకుండా ముందు చాలా కాలం పాటు ఒక వృత్తిలో ప్రవేశించి దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ సడన్గా వేరే వృత్తిలోకి మారవలసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాడు. శని వక్రించి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు జీవితంలో చాలా కష్టపడి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఎవరి జన్మజాతకంలో ఈ శని వక్రించి ఉంటాడో, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఎవరి జన్మజాతకంలో శని భగవానుడు వక్రించి ఉంటాడో వారికి ఈ టైంలో అంటే గోచారరీత్యా శని వక్రించినప్పుడు
30 జూన్ నుంచి నవంబర్ 15 మధ్యలో వాళ్ళకి అన్ని కార్యక్రమాలు సజావుగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆగిపోయిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే తిరిగి పునఃప్రారంభి మరి పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది శని వృత్తికారకుడు కాబట్టి వృత్తి కానీ, వ్యాపారం కానీ, బాధ్యతలు కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ గతంలో ఆగిపోయినాయి. తిరిగి ఈ సమయంలో అంటే ఎవరి జాతకంలో శని వక్రించి ఉంటాడో వాడు 30వ తారీఖు జూన్ నుంచి నవంబర్ 15 మధ్యలో మరి ఆగిపోయిన కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు, అతని జీవితాశయాలు కష్టపడి చేయడం వల్ల ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి కొత్త వృత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అది ఇంకా రాశుల వారీగా ఒకటి తెలుసుకుందాం. ప్రస్తుతానికి మాత్రం ఇది శని ఎవరి జాతకంలో వక్రించి ఉన్నాడో వాడికి ఇది ఈ 135 రోజులు ఒక గోల్డెన్ పీరియడ్గా మనం భావించవలసి ఉంటుంది. మీనరాశి వారికి ప్రస్తుతం ద్వాదశ భావంలో ఉన్నటువంటి శని మరి ఈ వక్ర గమనంతో లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా రాడు వక్ర గమనంలో 11వ భావ ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుద్ది. ఒక విధంగా మీనరాశి వారికి చాలా వరకు రిలీఫ్ వచ్చినట్టే. తిరిగి ఒక్కసారి వాళ్ళ యొక్క బడ్జెట్ తిరిగి ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. మరి 11లో రావడం వల్ల ఆదాయ వనరులు కనబడుతుంటాయి. మళ్ళీ ఏమన్నా ఈ ఉద్యోగం మారొచ్చా, కొత్త ప్రయత్నం చేసుకోవచ్చా, లేదంటే మనకి ఏమైనా రావాల్సినటువంటి ధనం ఏమైనా వచ్చే అవకాశం ఉన్నదా, లేదంటే కుటుంబ సభ్యులకి ఏమైనా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళ బాధ్యత మనం ఏమైనా తగ్గుతుందా అన్న విషయంలో మీకు మళ్ళా ఒక మంచి భావంలోకి శని భగవానుడు రావడం జరుగుతుంది. అయితే 12వ భావంలో తను ఉండడం జరుగుతుంది. అయితే ఒకసారి మీరు ఏమైనా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా, రాంగ్ నిర్ణయాలు తీసుకున్నా, అదనపు బాధ్యతలు మీ నెత్తి మీద వేసుకొని ఉన్నా వాటి నుంచి బయటపడే విధంగా మిమ్మల్ని ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తూ ఉంటాం. దాని తర్వాత ఏంటంటే మీరు ఏమైనా మరి సాధారణంగా ఏలినాటి శని స్టార్ట్ అయ్యేటప్పుడు జాతకుడు ఏదో ఒక విధంగా అంటే బలహీనతకి లొంగడం జరుగుతుంటుంది. సరే శని ఒకసారి పరీక్ష కూడా చేస్తుంటాడు. అప్పుడు దాకా చాలా పవిత్రంగా ఉన్నవాడికి ఇదే సమయంలో ఏదో ఒక స్త్రీ పరిచయం అవుతుంది. లేదు మగపిల్లలు అనుకోండి, అమ్మాయిలు అనుకోండి, వాడికి ఏదో బాయ్ ఫ్రెండ్ రూపంలో వాడు ఏదో చాలా బీదగా ఉన్నాడు, చాలా ఇబ్బందిగా ఉన్నాడు, ఆఫీసులో ఏమీ పనిచేస్తున్న పాపం చాలా వాడికి ఏదో భారీ ఇబ్బంది పెడుతుందని వాడి మీద జాలి చూపిస్తుంటారు. ఈ జాలి చూపించడం వీళ్ళొక విధంగా అనుకుంటే వాళ్ళొక విధంగా అనుకుని నెమ్మదిగా వాడి యొక్క బాధ్యత అంతా వీళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే అబ్బాయిలు అయితే ఈ అమ్మాయి బాధ్యత తీసుకొని నెమ్మదిగా ఆ కుటుంబాన్ని కూడా పోషిస్తూ ఉంటారు. వీళ్ళ వచ్చిన జీతం ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ గురించి పట్టించుకోరు, భార్య గురించి పట్టించుకోరు. ఈ కొత్తగా పరిచయమైనటువంటి కొత్త ఫ్రెండ్ వాడి భార్య కోసం వాడి పిల్లల్ని చదివించడం, వాడికి ఏమన్నా ఇన్వెస్ట్ చేయడం కానీ, వాడికి బండి కొనివ్వడం కానీ చేస్తుంటారు. అదే అబ్బాయిలు అయితే అమ్మాయి వాళ్ళ తల్లిగారికి ఇలా పెట్టుబడి పెట్టి వీళ్ళ అప్పులు పాలవడం జరుగుతుంటుంది. ఈ విధంగా పొరపాటు ఏమైనా చేసి ఉంటే దాన్ని వదిలించుకునే ప్రయత్నం కూడా చేసుకోవడం, లేదా ఏదో ప్యాకెటో ఇంకోటో ఈజీ మనీ అలవాటు పడి ఉంటే దాన్ని మళ్ళా ఒక్కసారి అవకాశం మాట వీళ్ళకి అంటే ఏదన్నా నేను బాబు ఇప్పుడు నేను మీ మీద దృష్టి పెట్టి ఉన్నాను, మీరు జాగ్రత్తగా ఉన్నావా, సరే లేకపోతే నేను మొత్తం నాశనం చేయడం జరుగుతుంది, అంటే క్రమశిక్షణ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడేవో నువ్వు కొన్ని పొరపాట్లు చేసినట్టు ఇండికేట్ చేస్తుందని ఒకసారి చూస్తాడు, చెక్ చేస్తాడు, మొత్తం చెక్ చేస్తాడు. ఎక్కడన్నా పొరపాటు కనబడిందా అంటే మళ్ళీ మిమ్మల్ని ఇంకొకసారి వాషింగ్ మిషన్లో వేసి మరి ఆ బటన్ నొక్కడం జరుగుతుంది, హాట్ వాష్. ఆ విధంగా మళ్ళీ ఒకసారి శుభ్రం చేసి మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అందుకని మీరు ఖచ్చితంగా ఈ సమయంలో అంటే కొన్ని బయటపడవచ్చు, కొన్ని సమయాల్లో బయటపడలేం. అందుకని ఒకసారి మీరు ఇలాంటి అనవసర బాధ్యతలు ఏవైనా పెట్టుకొని ఉన్నా, లేదంటే ఏదన్నా ఇచ్చేద్దామని ప్రామిస్లు చేసి ఉన్నా, లేదంటే ఇంకొక ఏదైనా రాంగ్ ఇన్వెస్ట్మెంటో ఇంకో ఇలాంటిది ఫ్రెండ్స్తో కలిసి చేయడం, ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా తగ్గించుకోండి. ఎప్పటికైనా మీరు దాని నుంచి బయటపడి ఫ్యూచర్లో ఉపయోగపడేది ఏదో మీ పిల్లల చదువు కోసం డిపాజిట్ చేయడం నెలకింతని,
ఏదైనా ఇల్లు కొని దాని మీద కొంత అప్పు చేయనా పర్లేదు ఇల్లు కట్టుకోవడమో ఇలాంటి కార్యక్రమాలు చేయండి. తర్వాత ఏంటంటే మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. అంటే అది ఇంచుమించుగా ఫస్ట్ టైం ఎవరికైతే జన్మశని నడుస్తుందో వాళ్ళు విద్యార్థి దశలో ఉంటారు. వాళ్ళు ఇలాంటి బలహీనతలు వీటి నుంచి బయటపడడం. సెకండ్ టైం కొంతమందికి ఉంటుంది, వాళ్ళు కొద్దిగా ఇందాక మనం చెప్పిన విధంగా ఆర్థిక విషయాలు, అదనపు బాధ్యతలు, ఎఫైర్స్ నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. థర్డ్ స్టేజ్లో కొంతమంది ఉంటారు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఏదో విధంగా మిమ్మల్ని రాబోయే రోజుల్లో బెడ్ రిటర్న్ చేసే అవకాశం ఉంటుంది. దాని అవసరం కోసం మీరు కొంత ధనమైనా దాచుకొని ఉండాలి. ఇతరుల మీద ఆధారపడకుండా కొంత ఏదన్నా ఇన్సూరెన్స్ లాంటిదో మొత్తం ఉంటే తప్ప ఇప్పుడు మిమ్మల్ని మీకు ఏదన్నా ఈ బెడ్ రిటర్న్ పరిస్థితి వస్తే ఎవరు కూడా మీకు చూసే అవకాశం ఉండదు. అందువలన ఏంటంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ధన విషయంలో జాగ్రత్త పడండి. వాళ్ళని వీళ్ళని నమ్మి వాళ్ళు ఏదో మనకి ఫ్యూచర్లో చూస్తారని ఆశ పెట్టుకుని అలాంటి కార్యక్రమాలు చేయకండి. ఖచ్చితంగా మీ శక్తి మీద ఆధారపడి ఉండండి. మరి ఏదన్నా దైవాన్ని గట్టిగా పట్టుకోండి. మీ బలహీనతలను ఖచ్చితంగా తగ్గించుకోండి. ఇది విద్యార్థులకి, యవ్వనంగా ఉన్నవారికి, వృద్ధులకు కూడా వర్తించే అవకాశం ఉంది. ఈ సమయంలో మరి జాగ్రత్తగా వ్యవహరిస్తే తర్వాత లైఫ్ మళ్ళీ మీకు సరిపడి మళ్ళీ మీరు ఆరోగ్యాన్ని పుంజుకొని మళ్ళీ కొత్త శక్తితో మరి ఇంచుమించుగా నవంబర్ 15 తర్వాత చాలా ఫ్యూచర్ మీకు బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ శని వక్రగమనంలో ఉన్న, రుజు మార్గంలో ఉన్న జాతకుడి మీద ప్రభావాన్ని మంచి కానీ చెడు కానీ జాతకుడి యొక్క వ్యక్తిగత అలవాట్లు, క్రమశిక్షణ, నిజాయితీ వాటి మీదే ఆధారపడి ఉంటుంది. మీకు ఈ యొక్క శని భగవానుడు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని ఏదైతే అవనవండి, అది జాతకుడు ఒక క్రమశిక్షణతో, ఒక దైవ మార్గంలో నిజాయితీగా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చాలా సింపుల్ అయినటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు అనుకుందాం. వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుడు ఏ ఇబ్బంది పెట్టడు. ఎక్కడికి జన్మశని కాదు కదా, అష్టమ శని కూడా ఇబ్బంది పెట్టడు. పైపెచ్చు జాతకుడిని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే జాతకుడు ధనం ఉందనే అహంకారంతోనో, పెద్దలు సంపాదించారనే అహంభావంతోనో, ఎవరిని లెక్క చేయకుండా, నియమాలు పాటించకుండా, దైవాన్ని దూషిస్తూ, పెద్దల్ని అగౌరవపరుస్తూ, ఇంట్లో వృద్ధుల్ని అవమానపరుస్తూ అనేక రకాల ఇబ్బందులు పెట్టడం, చాలా లగ్జరీ లైఫ్ వహించడం, ఏదో అన్నం కూడా భోజనం ఏదో సగం తిని సగం పారేయడం, ఈ విధంగా అక్కలేని ఎంత ఖర్చు పెట్టడం, ఇవన్నీ చేసినోడికి శని ఖచ్చితంగా వారికి ఏ స్థానంలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు. శని నుంచి బయటపడాలనుకుంటే మీరు ఎన్ని తైలాభిషేకాలు చేసినా, ఎన్ని రుద్రాభిషేకాలు చేసినా ఖచ్చితంగా దానివల్ల మీకు ఏమీ నయా పైసా ఉపయోగం అయితే ఉండదు. శనిని ప్రసన్నం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు క్రమశిక్షణ వహించవలసిందే. మీలో ఉన్నటువంటి చెడు అలవాట్లు, బలహీనతలు ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిందే. అంటే బలహీనతలు, చెడు అలవాట్లు అంటే కేవలం మందు తాగడం, మాంసం తాగడం, సిగరెట్ కాల్చడమే కాకుండా మరి మన ధర్మాన్ని పాటించడం, తల్లిదండ్రులని గౌరవించడం, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడడం, వృద్ధులను ఉంటే వాళ్ళని గౌరవించడం, మీకన్నా వయసుతో బాగా పెద్దవాడితో పనులు చేయించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండి క్రమశిక్షణగా ఉంటే ఖచ్చితంగా మీకు శని మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి కష్ట పరిస్థితుల్లోనైనా మిమ్మల్ని బయటపడవేసే అవకాశం ఉంది. ఈ మంచి మార్గంలో మిమ్మల్ని పెట్టడానికే శని భగవానుడు మిమ్మల్ని సర్వదా ఈ 2.5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క భావంలోకి వస్తూ మిమ్మల్ని మంచివాళ్ళని, చాలా మంచివాళ్ళుగాను, చెడ్డవాళ్ళని మంచివాళ్ళగా మార్చే ప్రయత్నం చేస్తాడు. అది మీ చేతిలోనే ఉంది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మాత్రం మీరు క్రమశిక్షణగా ఉంటూ ప్రతిరోజు శరీరాన్ని కొంత కష్టపెట్టండి. అది వాకింగ్ చేస్తారో, వ్యాయామం చేస్తారో, మెడిటేషన్ చేస్తారో, నడవలేని పరిస్థితిలో మంచం మీద పడుకున్న వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా కొంత శరీరాన్ని వంచే ప్రయత్నం చేస్తే 100% శని మంచి ఫలితాన్ని ఇస్తాడు. అయితే కొంతలో కొంత ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్యోదయానికే ముందు లెగిసి సూర్య నమస్కారం చేసుకోవడం,
అలాగే మధ్యాహ్నం పూట పడుకోకుండా కేవలం సూర్యాస్తమైన తర్వాత మరి పడుకోవడం, ఎక్కువగా సూర్యభగవానుని పూజించుకోవడం, ఆదిత్య ఉదయం చదువుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, అలాగే మరి విష్ణు సహస్రనామం ఏదైనా కొంత మంచి మార్గంలో పెట్టే కార్యక్రమాలు వినడం, పెద్దల్ని గౌరవిస్తే ఆటోమేటిక్గా మీకు మరి ఎంత ఇబ్బందుల నుంచైనా ఎంత కష్టాల నుంచైనా బయటపడడం జరుగుతుంది. ఇవేమీ పాటించకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వేలకు వేలు లక్షలు పోసి జపాలు చేయించి అభిషేకాలు చేయించి మా పేరుతో కట్టేసామండి రోజు అభిషేకం జరుగుతుంటుంది. ఇలాంటి ఏమీ కూడా వర్కౌట్ అయితే అవ్వు. దయచేసి మీరు ఏమి అనుకోవద్దు. కష్టపడి పని చేయండి, ఒళ్ళు వంచి ఎక్సర్సైజ్ చేయండి. 100% మిమ్మల్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లే ప్రయత్నం శని భగవానుడు చేసి తీరుతాడు. స్వస్తి.